హలో అండి. ఈరోజు వీడియో అయితే పెసరపప్పు పాలాకు చాలా హెల్తీ అండి. అలానే టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను 2 కప్పుల దాకా పెసరపప్పు తీసుకున్నాను. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని 1 స్పూన్ దాకా సాల్ట్, కొంచెం పసుపు, 10 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 1 ఉల్లిపాయ, 5-6 వెల్లుల్లి, 2 టమాటాలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నేను 4 కట్టలు పాలాకు తీసుకున్నానండి. సన్నగా కట్ చేసి నీట్గా వాష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దామండి. చూడండి ఇప్పుడు మగ్గింది. ఒకసారి నీట్గా అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక 20 నిమిషాల సేపు మగ్గనిద్దాము. చూడండి బాగా ఉడికిపోయింది. ఒకసారి అంతా కలుపుకొని పప్పు ఎనుపుకుండే కట్టి తీసుకొని బాగా మెత్తగా ఎనుపుకోవాలండి. ఒక కడాయి తీసుకొని కడాయి హీట్ ఎక్కాక 2-3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని తిరగబాతుకు ఎండుమిర్చి, కరివేపాకు, తిరగబాతు గింజలన్నీ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. అలానే 1 ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఎనుపు పెట్టుకున్న పప్పు కూడా వేసేసుకొని కలుపుకోవాలి. నేను 2 నిమ్మకాయలు తీసుకొని రసం పిండి యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు వేయకూడదండి, ఓన్లీ నిమ్మకాయ మాత్రమే వేయాలి. ఇలా ఉడికేటప్పుడు 1 కప్పు కొత్తిమీర కూడా వేసుకొని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.